విశాఖపట్నం శివాజీ పార్కులో నిర్వహించిన స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమాల్లో జిల్లా కలెక్టర్ ఎం అభిషక్తి కిషోర్ పాల్గొన్నారు. పారిశుద్ధ్య కార్మికులను సత్కరించి ప్లాస్టిక్ ఫ్రీ ఆంధ్రప్రదేశ్, ప్లాస్టిక్ ఫ్రీ విశాఖ అవగాహన బోర్డును ఆవిష్కరించారు. ప్రజల భాగస్వామ్యంతో విశాఖను ప్రపంచంలోనే పరిశుభ్రమైన నగరంగా తీర్చిదిద్దుతామని చెప్పారు. మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణపై అవగాహన కల్పించారు. స్వచ్ఛత, ప్లాస్టిక్ నియంత్రణపై ప్రజలతో ప్రతిజ్ఞ చేయించారు. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించాలని, చెత్తను తడి పొడిగా వేరు చేసి శానిటేషన్ సిబ్బందికి అందించాలని సూచించారు. స్వచ్ఛ సర్వేక్షణలో విశాఖ మళ్లీ అగ్రస్థానం సాధించాలని పిలుపునిచ్చారు. మనం అందరం కూడా చేయి కలిపి ఈ సింగిల్ ప్లాస్టిక్ యూసేజ్ మనం పబ్లిక్ అవేర్నెస్ అండ్ సిటిజన్ ఎంగేజ్మెంట్ ప్రజలందరూ కలిసి ఈ రోజు నుండి నా తోటి వారికి కూడా స్వచ్ఛతపై అవగాహన కల్పించే దిశగా భవిష్యత్ తరాలకు ఆరోగ్యవంతమైన సుభిక్షమైన Say no to విశాఖపట్నం నగరంకి వెళ్తుంది గూగుల్ ఏముంది అక్కడ అని చాలా మంది మాట్లాడుకోవడం మొదలుపెట్టారు. ఈ యంగ్ స్టార్ట్అప్స్ బాగా కొత్తగా ఫండింగ్ వచ్చి యంగ్ బిలియనర్స్ వీళ్ళందరూ ఏదో విశాఖపట్నం సిటీ అంటే ఒక మంచి యూరోపియన్ సిటీ లాగా ఇలా మాట్లాడుతూ వాళ్ళ కొంతమంది నాతో అన్న మాటలు ఏంటంటే విశాఖపట్నం చాలా చాలా అందంగా ఉంటుందంట, వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ సిటీస్ అంట, వన్ ఆఫ్ ద క్లీనెస్ట్ సిటీస్ అంట, అసలు ఒక ఇండియన్ సిటీలా ఉండదంట, వైజాగ్ చాలా స్పెషల్గా చాలా డిఫరెంట్గా ఉంటుందంట అని వాళ్ళు పర్సనల్గా నాతో షేర్ చేసుకోవడం జరిగింది. అంటే మన ఖ్యాతి భారతదేశం వరకే కాదు, ప్రపంచ స్థాయికి ఆల్రెడీ మనం మన ఖ్యాతిని తీసుకెళ్ళాం. ఇది మనకు ఒక మంచి అవకాశం కూడా. విశాఖపట్నం నగరం గురించి ప్రపంచంలో ముఖ్యమైన మూలాలలో వెరీ ఇంపార్టెంట్ కార్నర్స్ అంటాము, అలాంటి చోట్ల మాట్లాడుకుంటున్న రోజులు ఇవి. దట్ గివ్స్ అస్ మనం దాన్ని ఆ విషయం తెలుసుకొని సంతోషపడటమే కాదు, మనలో బాధ్యత కూడా అంతే విధంగా పెరిగింది. వైజాగ్ని, విశాఖపట్నం మహానగరాన్ని ఇంకా ప్రపంచానికి ఒక స్టాండర్డ్గా, ఎస్పెషలీ మన దేశంలో ఒక నిదర్శనంగా నిలపాల్సిన బాధ్యత అందరికీ. దానిలో ఈ ఇన్వెస్ట్మెంట్స్, ఎంప్లాయ్మెంట్ జనరేషన్, రిమైనింగ్ బిహేవియర్స్, సిటిజన్ యాటిట్యూడ్, వీటన్నిటిలో అతి ముఖ్యమైనది ఈ శానిటేషన్ మరియు క్లీన్లీనెస్. అందరికీ నమస్కారం. ఈరోజు స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర ప్రోగ్రాంలో భాగంగా విశాఖపట్నం మహానగరంలో శివాజీ పార్క్లో మనం కార్యక్రమం చేసుకోవడం జరుగుతోంది. లాస్ట్ ఇయర్ మనం ఈ ప్రోగ్రామ్ని మొదలుపెట్టుకున్నాము. నిరంతరాయంగా ప్రతి నెల ఒక థీమ్ తీసుకొని ఆ థీమ్ మీద ప్రజలకు అవేర్నెస్ క్రియేట్ చేస్తూ వేరియస్ కైండ్స్ ఆఫ్ ఇన్నోవేటివ్ ప్రాక్టీసెస్ యూస్ చేస్తూ శానిటేషన్లో మనం చాలా ముందరికెళ్తున్నాము. మీ అందరికీ తెలుసు, విశాఖపట్నం ఈరోజు కాదు, గత 10 సంవత్సరాల నుంచి దేశంలోనే మేటి సిటీగా, వన్ ఆఫ్ ద బెస్ట్ సిటీస్గా వేరియస్ ర్యాంకింగ్స్లో, స్వచ్ఛ సర్వేక్షణ లాంటి ర్యాంకింగ్స్లో టాప్ 5లో నిలవడం జరిగింది. డిస్ట్రిక్ట్ వైపు నుంచి, కార్పొరేషన్ వైపు నుంచి దేశంలోనే నెంబర్ 1 సిటీగా మనం ఎలా నిలబెట్టాలి వైజాగ్ని అని చెప్పి కంటిన్యూస్గా మనం చాలా ప్రణాళికలు సిద్ధం చేసుకొని పనిచేయడం జరుగుతుంది. గత 10 సంవత్సరాల నుంచి వైజాగ్ వన్ ఆఫ్ ద క్లీనెస్ట్ సిటీస్గా ఉండడానికి కేవలం ఒకటే ఒక కారణం, అది విశాఖపట్నం ప్రజలు సహకరిస్తూ వారి యొక్క తోడ్పాటు కంటిన్యూస్గా ప్రభుత్వం చేసే చాలా కార్యక్రమాలకు ఇస్తున్నారు కాబట్టి ఈరోజు మనం ఇలాంటి స్టేట్లో ఉన్నాము. ఈ స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర సాసా క్యాంపెయిన్ యొక్క ముఖ్య ఉద్దేశం కూడా ఇదే.
ప్రజల్ని ఎలా ఈ శానిటేషన్ కార్యక్రమాల్లో, ఈ స్వచ్ఛత కార్యక్రమాల్లో ఎలా భాగం చేసుకోవాలి అనే ఒక ఉద్దేశంతోనే ఈ సాసా క్యాంపెయిన్ ద్వారా అవేర్నెస్ క్రియేట్ చేయడం జరుగుతుంది రాష్ట్రం అంతా. అది మన విశాఖపట్నంలో గత 10-20 సంవత్సరాల నుంచి అది మనం ప్రజల యొక్క మద్దతుని కూడగట్టుకొని స్వచ్ఛత కార్యక్రమాలు చేసుకున్నాం. అలాగే ఈ క్యాంపెయిన్ ద్వారా అండ్ రాబోయే కాలంలో కూడా విశాఖపట్నం మీ అందరికీ తెలుసు, ఇప్పుడు దేశంలోనే మేటి సిటీ కాదు, ప్రపంచంలోనే విశాఖపట్నం గురించి ప్రతి ఒక్కరు మాట్లాడుకుంటున్నారు. ఇలాంటి ఒక సమయంలో మనం ఇంకా ప్రజల సహకారం తీసుకొని ప్రజలందరూ కూడా ప్రభుత్వానికి సహకరిస్తూ మరొక మెట్టెక్కాల్సిన అవసరం ఉంది. వీ షుడ్ బికమ్ వన్ ఆఫ్ ది క్లీనెస్ట్ సిటీస్ ఇన్ ద వరల్డ్. ఆల్రెడీ గూగుల్ మన సిటీకి రావడం అనేది మనం చేసుకుంటున్న ఈ క్లీనినెస్ ఇనిషియేటివ్స్కి ఒక మంచి నిదర్శనం. ప్రపంచం కూడా గుర్తిస్తుంది విశాఖపట్నంని వన్ ఆఫ్ ద క్లీనెస్ట్ సిటీగా. దీనివల్ల మనం సంతోషపడాల్సిన అవసరం ఉంది. అలాగే మన మీద బాధ్యత కూడా ఇంకా చాలా ఇలాంటి యొక్క సిచ్యువేషన్స్ కానీ సర్కమ్స్టాన్సెస్ కానీ పెంచుతున్న పరిస్థితిని మనం అందరం చూస్తున్నాం. ఈరోజు ఈ స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర క్యాంపెయిన్లో భాగంగా ప్లాస్టిక్ బ్యాన్ మీద, ప్లాస్టిక్ యూసేజ్ మీద ఎటువంటి చర్యలు తీసుకోవాలి, ప్లాస్టిక్ వల్ల మనకు కలిగే నష్టాలు ఏంటి అనేది ఈ నెల మనం సాసా క్యాంపెయిన్లో థీమ్గా తీసుకొని ప్రజలందరికీ అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నాము. సిటీలో ప్రతి వార్డ్లో కూడా ప్లాస్టిక్ మీద వేరియస్ డ్రైవ్స్ చేస్తున్నాము. ఎలా రెడ్యూస్ చేయాలి, రీయూస్ చేయాలి, రీసైకిల్ చేయాలి అని చెప్పి ప్రజలందరికీ తెలుసు. సింగిల్ యూస్ ప్లాస్టిక్ మీద ఆల్రెడీ బ్యాన్ ఉంది. ఆ బ్యాన్ ఎన్ఫోర్స్ చేయడానికి, ఇంప్లిమెంట్ చేయడానికి మీరందరూ సహకరించాలి. అలాగే సింగిల్ యూస్ ప్లాస్టికే కాదు, ఎటువంటి ప్లాస్టిక్నైనా మనం యూస్ చేయడం తగ్గించాల్సిన అవసరం ఉంది. కేవలం కన్వీనియన్స్ సేక్ కోసం మనం రిమైనింగ్ టైప్స్ ఆఫ్ ప్లాస్టిక్ని మనం బ్యాన్ చేసుకోవట్లేదు, కానీ మరొక రీజన్ లేదు. ప్లాస్టిక్ మీ అందరికీ తెలుసు ఫుడ్ సైకిల్లోకి ఎంటర్ అవ్వడం, మనం తినే ఆహార పదార్థాల్లో కూడా ఎంటర్ అవ్వడం మనం అందరం చూస్తున్నాము. కొన్ని దయనీయమైన సంఘటనలు కూడా, సముద్రాల్లో కూడా ప్లాస్టిక్ ఎలా టన్స్ అండ్ టన్స్ పేరుకుపోతుందో మనం అందరం చూస్తున్నాము. ఇలాంటి ఒక సిచ్యువేషన్ని ఇంప్రూవ్ చేయాలంటే ప్లాస్టిక్ని యూసేజ్ని తగ్గించడం తప్ప వేరొక మార్గం లేదు. ఎంతగా ప్లాస్టిక్ మేనేజ్మెంట్ చేసినా మనం ఓషన్లో ఒక డ్రాప్ వేసినట్టే. కాబట్టి ప్లాస్టిక్ యూసేజ్ని చాలా వరకు తగ్గించాలి. కంప్లీట్ ప్లాస్టిక్ బ్యాన్ దిశగా మనం అడుగులు వేయాలి. అండ్ సింగిల్ యూస్ని వాడడం కంప్లీట్గా మానేయాలి. స్వచ్ఛందంగా ప్రజలే సింగిల్ యూస్ ప్లాస్టిక్ని ఒక చెడు పదార్థంగా చూసి దూరం పెట్టాల్సిన అవసరం ఉంది. చిన్న వయసు నుంచే పిల్లలకు కూడా అవగాహన పెంచాల్సిన అవసరం ఉంది. విశాఖపట్నం ప్రజలు ఈ కార్యక్రమంలో, అలాగే ఈ స్వచ్ఛత ఇనిషియేటివ్స్లో వాళ్ళ తోడ్పాటుని, మద్దతుని కంటిన్యూస్గా అందిస్తారని చెప్పి కోరుకుంటూ ప్రజలందరికీ ఈ స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర క్యాంపెయిన్లో పాల్పంచుకోవాల్సిందిగా జిల్లా తరపున, విశాఖపట్నం కార్పొరేషన్ తరపున రిక్వెస్ట్ చేస్తున్నాం. థ్యాంక్ యూ.